సర్కారు భూములు చెరువులను అక్రమార్కుల చేతికి చిక్కకుండా ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ప్రయాణంలో మరో కీలక అడుగు పడింది. శాటిలైట్ ఇమేజ్ల సహకారంతో సమగ్ర వివరాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో హైడ్రా ఒప్పందం కుదుర్చుకుంది. విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణ కోసం సాంకేతిక సహకారం హైడ్రాకు అందనుంది. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువుల పరిరక్షణలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న హైడ్రా ఇక పక్కా సమాచారంతో రంగంలోకి దిగబోతోంది. అక్రమార్కుల వ్యూహాలను ఛేదించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSCతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, NRSC డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ సంతకాలు చేశారు. చెరువుల FTL, బఫర్ జోన్లకు సంబంధించి 100% నమ్మకమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో NRSC శాటిలైట్ ఇమేజ్లు ఎంతో ఉపయోగపడతాయని రంగనాథ్ అన్నారు. 1970లో సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసిన టోపో షీట్లు, కెడస్ట్రియల్ మ్యాప్స్, రెవెన్యూ రికార్డులు, చెరువులకు సంబంధించిన సమాచారంతో పాటు NRSC శాటిలైట్ ఇమేజ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైడ్రా కృషి చేస్తుందన్నారు. చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలబడుతుందన్న NRSC డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ హైడ్రాకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణ కోసం NRSC నుంచి జియోస్పేషియల్ డేటా, సాంకేతిక సహకారం హైడ్రాకు అందుతుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ TCUR కోసం భౌగోళిక డేటాబేస్, జియోస్పేషియల్ డేటాబేస్ సృష్టికి సాంకేతిక మద్దతు లభిస్తుంది. భువన్ పోర్టల్లో ఉన్న TCUR పరిధిలో విపత్తు నిర్వహణ, నీటి వనరుల రక్షణకు సంబంధించి అన్ని రకాల వారసత్వ సమాచారం NRSC అందిస్తుంది. హై రిజల్యూషన్ ఉపగ్రహ డేటా, వైమానిక ఫోటోగ్రఫీ, డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ హైడ్రాకు అందుతాయి. హైడ్రా ప్రయాణంలో ఈ ఒప్పందం మరింత కీలకంగా మారనుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతంతో పాటు GHMC చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి 2 సంస్థలు కృషి చేయనున్నాయి.